చాలా మంది ఉంటారు. వాళ్ళని కూడా మేము అడుగుతాను. ఇప్పుడు ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళు అదే ఎంఐఎంకి సంబంధించిన కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఎవరిని స్పేర్ చేయము. ఇప్పుడు ఏఆర్ఎస్ఎస్ వాళ్ళు లేకుంటే వేరే వాళ్ళు చెరువుని కబ్జా చేసి ఒక బిల్డింగ్ కట్టి ఉచితంగా విద్యనిస్తే వదిలేస్తారు వాళ్ళని కూడా. నేనే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇదనేది అక్కడ కాదు, ఇప్పుడు కడితే కాదు, ఇది హైడ్రా రాకముందు 10 ఏళ్ల ముందు జరిగింది అంటున్నాను. 10 ఏళ్ల ముందు. ఇప్పుడు ఎవడన్నా కట్టి చెరువునికి ఆక్రమించి నేను స్కూల్ కడతానంటే ఎవడు ఊరుకో. ఇప్పుడు అందరికీ ఒకటే ఉంటుంది. ఆల్రెడీ టెంపుల్స్ ఉన్నాయి, మాస్కులు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ గతంలో టెంపుల్స్ మాస్క్ ఉంటే వాటిని మనం డిస్టర్బ్ చేయట్లేదు, ఎందుకంటే ఇమోషనల్ ఆస్పెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఎవడో వచ్చేసి నేను టెంపుల్ కడతాను అని చెప్పి చెరువు మధ్యలోనో లేకపోతే ఏది రోడ్డు మధ్యలో కడుతుంటే కనుక ఊరుకోవట్లేదు. వాళ్ళకి మీరు అక్కడికి వెళ్ళి చేయాలని అంటే ఈ హైడ్రా రాకముందు ఎన్నో జరిగిన దాన్ని అన్నింటినీ ఒకసారి ఇప్పుడు కరెక్ట్ చేయాలంటే కూడా వీలు కాదు. ఉదయం వచ్చి సాయంత్రానికి వెళ్ళే విద్యార్థుల మీద మీరు మానవీయ కోణాన్ని చూపించిన రంగనాథ్ గారు కొన్ని సంవత్సరాల పాటు స్థిర నివాసాలు ఏర్పరచుకున్న పేదల పట్ల, అక్కడే పడుకొని అక్కడే ఉంటూ అక్కడే పనులు చేసుకుంటున్న పేదల పట్ల ఎందుకు మానవీయ కోణాన్ని ప్రదర్శించలేకపోతున్నారు? మానవీయ కోణం ఉంది కాబట్టి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఉన్నాయి. మేము ఏదైతే ఇంకోటి రమేష్ వేలాది ఎకరాలు ఇప్పుడు ఏదైతే కనుక మేము రీక్లెయిమ్ చేసామో దాంట్లో 1,00,000 ఇల్లులు మనకి ఇందిరం ఇల్లు 1,00,000 ఇల్లు హైదరాబాద్లో వస్తున్నాయి అన్నమాట. అంటే రీక్లెయిమ్ చేసిన ప్రభుత్వ ఆస్తుల్లో పెద్ద ఎత్తున కూడా ఈ పూర్ పీపుల్ కంటే ఎవరైతే కనుక పేద తరగతుల వారికి వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున కూడా ఇల్లు కడుతున్నారు. ఇల్లు కడుతున్నప్పుడు మీరు ఇవన్నీ ఎవరికి వెళ్తున్నాయి? 307 సర్వే నెంబర్లో మేము దాదాపు 300 ఎకరాల పైన చేసామన్నమాట. చేసే దాంట్లో పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు హౌసింగ్ అక్కడ స్కూల్స్ వస్తున్నాయి, ఇంటర్స్టేట్ బస్ టెర్మినల్ వస్తుంది, లేకపోతే పోలీస్కి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్ వస్తున్నాయి, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ వస్తున్నాయి. సో అంటే ఇవన్నీ పబ్లిక్కి రేపు ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉపయోగపడతాయి. ఎవడో కొట్టేయటము, ఇప్పుడు నేను చెప్పాను ఇందాక లోతుకుంటలో ఎవరో 2-3 కలిసి బిల్డర్స్ చెప్పాను, వాళ్ళు 10,000 కోట్ల భూములు ఎవడిది? అది ప్రభుత్వ ఆస్తులు, అది ప్రజల ఆస్తులు. దాన్ని కొట్టేస్తూ ఉంటే కనుక మనం చూస్తూ ఊరుకోవాలా? సో జస్ట్ వాళ్ళు టెక్నికల్గా ప్లే చేస్తుంటే అట్లానే బతుకమ్మకుంట అనేది ఒక చెరువు, అది ఎన్ని డేటాలు బట్టి చూసినా చెరువు కనబడుతూనే ఉంది. అయినా కానీ కూడా అతను టెక్నికల్గా ప్లే చేస్తుంటే కనుక చూస్తూ ఊరుకుంటామా? కోర్టులను మేము గౌరవిస్తూనే మేము కోర్టుకి మేము మా రిప్రజెంటేషన్స్ చెప్తూనే మేము చేసాం. మా సుప్రీంకోర్టు కూడా అక్కడితో కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు మాకు ఏ విధంగా అయితే ఉందో దాన్ని అపీల్ అంటే మేము కూడా మా చట్టపైన హక్కులు ఎక్సర్సైజ్